ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ ముని శ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ. నహ్ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వానిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే నేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించుచూ నుండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీరాంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించునదియే కాక ఇట్టి దేహమునకు జాగత్స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటియందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిబెట్టుకొని తిరుగునటులా శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరాంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగానున్నది అని అనుకొనున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి చాలా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞత్వాద్విగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అది ఏ ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అది ఏ ఆత్మ.
ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి ఆగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల ఆ కర్మఫలం అనుభవించుతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషణ నచ్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తలచిన చిత్తసిద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయం 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు మనం సంస్కృతంలో ఒక వాక్యాన్ని గురించి తెలుసుకుందాం. ఆ వాక్యం ఏమంటే మత్కునం నది సంయుక్తం. అంటే దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. అతను సంస్కృతంలో నన్ను ఓడించగలిగేవారు లేరు, మీ ఆస్థానంలో ఉన్నారేమో పరీక్షిద్దామని నేను వచ్చాను అని సవాలు చేశాడు. రాయలవారు ఆ పండితుడికి తుంగభద్రా నదీ తీరంలోని అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఆయన మరుదినం సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్థానంలోని సంస్కృత పండితులు పని మీద వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవటం ఎలా అని మిగతా కవులు ఆలోచనలో పడ్డారు. వాళ్ళంతా తెనాలి రామకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కించమని ప్రాధేయపడ్డారు. మరుదినం పొద్దున రామకృష్ణుడు చాకలివాడి వేషం వేసుకొని తన భార్యకు చాకిత వేషం వేసి నది దగ్గరకు వచ్చి ఏమి చెయ్యాలో చెప్పాడు. ఉదయం ఆ పండితుడు నది దగ్గరకు వచ్చి స్నానం చేస్తున్నాడు. అక్కడికి దగ్గరలోనే రామకృష్ణుడు చాకలి వేషంలో బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. ఇంతలో చాకిత వేషంలో ఉన్న అతని భార్య వచ్చింది. అన్నంలోకి కూరేమి చేయమంటావు మామా అని అడిగింది. అప్పుడు రామకృష్ణుడు మత్కునం నది సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణం చ వ్యంజనం అని ఆ పండితుడికి వినపడేలా గట్టిగా చెప్పాడు. భార్య కూడా అలాగే అని తల ఊపి వెళ్ళిపోయింది. నదీ తీరంలో సంధ్యవార్చుకుంటున్న పండితుడు ఆ సంభాషణ విన్నాడు. అతనికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మత్కునం నది సంయుక్తం ఇదేమిటి? విచార ఫలమేమిటి? గోపత్ని గ్రామచూర్ణం ఇవన్నీ ఏమిటి? తల తిరిగిపోయిందతడికి. ఇక్కడ చాకలివాడికి వాడి భార్యకి వచ్చిన సంస్కృతం తనకర్థం కాలేదే. మరి తను రాయల ఆస్థానంలోని పండితులనెలా ఓడించగలడు అనుకొని తన బసకు వెళ్ళి మూటాముల్లే సర్దుకొని బూరదిలి పారిపోయాడు. చారుల వల్ల సంగతి తెలుసుకొని పండితులంతా రామకృష్ణుడి దగ్గరకు వెళ్ళి అభినందనలు చెప్పి ఏమి చేశావని అడిగారు. అంతా చెప్పేసరికి వాళ్ళు ఆ శ్లోకం తమకు ఏమీ అర్థం కావటం లేదన్నారు. అప్పుడు రామకృష్ణుడు ఇలా వివరించాడు. మత్కునం అంటే నల్లి, నల్లి నల్లి ప్లస్ ఏరు, నల్లేరు. విచారఫలం అంటే చింతపండు. గోపత్ని అంటే ఆవు ప్లస్ ఆలు, ఆవాలు. గ్రామచూర్ణం అంటే ఊరుబిండి అంటే పచ్చడి. రాయలసీమలో పచ్చడిని ఊరుపిండి అని అంటారు. నల్లేరు, చింతపండు, ఆవాలు వేసి పచ్చడి చెయ్యమని చెప్పాను. దెబ్బకు గురుడు పారిపోయాడు. అది విని అందరూ పెద్దగా నవ్వారు. రామకృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. అర్థమైంది కదండి? మనకి వచ్చిన సమస్యని మనం విచారించకుండా ఎలా ఏంటి అనేది విచారించకుండా దానికి తగ్గ తెలివితేటల్ని ఉపయోగించి అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా మనం సమాధానాన్ని వెతుక్కోవాలి. ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. ప్రారబ్ధం పుణ్యఫలం. పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని ఉగార్ఖర్ద్లో మకాం చేస్తున్నారు. జమినీ గణేశన్ భార్య అలిమేలు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు కుమార్తెను వెంటబెట్టుకొని మహాస్వామి వారి వద్దకు వచ్చాడు. అతడు మహాస్వామి వారితో పేరియన
మా అమ్మాయి వివాహం నిశ్చయం అయ్యింది. మీ ఆశీస్సులు కావాలి. అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీ నుండి ధన సహాయం కూడా కావాలి. అనుగ్రహించండి పెరియవా అని వేడుకొన్నాడు. వెంటనే స్వామివారు అలమేలు వైపు తిరిగి, నువ్వు ఇవ్వగలిగింది, నీ వద్ద ఉన్నదేదైనా ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని ఆదేశించారు. తక్షణమే ఆవిడ తన చేతికి వేసుకున్న 2 బంగారు గాజులను తీసి అమిత సంతోషంతో సమర్పించింది. అప్పుడు స్వామివారు, ఆగు, ఇప్పుడు ఇవ్వకు, అతని కుమార్తె పెళ్లికి 4 రోజుల ముందు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. ఎందుకు మహాస్వామి వారు అలా చెప్పారు? అంతేకాదు, అక్కడే ఉన్న ఒక బ్యాంకు మేనేజర్తో మీ బ్యాంకులోని లాకరులో ఇప్పుడు ఈ గాజులను ఉంచు, వాటిని తరువాత బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. 2 రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి వద్దకు వచ్చాడు. ఇంట్లో మాకు సంబంధించిన వస్తువులన్నీ తస్కరింపబడ్డాయి. ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి పెరియవా? మీరే నన్ను కాపాడాలి అని బోరున విలపించాడు. బాధపడకు, ఏమి జరగాలో అది జరిగింది. కానీ మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది, తను చల్లగా ఉంటుంది అని ఊరడించారు. ఇప్పుడు అలమేలుగారు ఇచ్చిన గాజులు మాత్రమే మిగిలాయి. స్వామివారి అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి అనన్నాడు. పరమాచార్య స్వామివారు నవ్వుతూ, గొడ్డలితో పోవలసింది గోటితో పోయింది, బాధపడకు, ఆ గాజులను తీసుకొని వాటితో నీ కుమార్తె పెళ్లి జరిపించు అని అతన్ని ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపించారు. అప్పట్లో ఆ గాజుల విలువ సుమారు 20,000 రూపాయలు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తం. ఇది చదివిన తరువాత మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. నిజంగా పరమాచార్య స్వామివారు తలుచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపొచ్చు కదా, కనీసం ఆ బ్రాహ్మణుణ్ణి హెచ్చరించి ఉండవచ్చు కదా అని. ఎంతటి మహాత్ములైనా మన ప్రారాబ్ధాన్ని, అంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యముల వల్ల కలిగే కష్టసుఖాలు మార్చలేరు. గత జన్మ కర్మల ఫలితాలను మహాత్ములతో సహా ప్రతి ఒక్క జీవి అనుభవించవలసిందే. కానీ మనం శరణు వేడితే మహాత్ముల కరుణ వలన ఆ ఫలితముల తీవ్రత తగ్గుతుంది. నిజంగా కలగాల్సిన పెద్ద కష్టం పోయి చిన్న కష్టంతో పోతుంది. పరమాచార్య స్వామిపై మన భక్తి పెరుగుతోంటే మన ప్రారబ్ధ ఫలితముల తీవ్రత కూడా తగ్గుతుంది. ప్రారబ్ధం ఎంతటి వారైనా అనుభవించాలి. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంసకు గొంతులో రాచపుండు చేవేసింది. పరమాచార్య స్వామి వారికి కళ్ళ సమస్య, పేగుల సమస్య ఉంది. కానీ వీటితో సంబంధం లేకుండా ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తుంటారు. కానీ మనం సుఖానికి పొంగిపోయి కష్టానికి కృంగిపోతుంటాము. అదే వారికి మనకు తేడా. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. జై శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నేను పెడుతున్న ఈ వీడియోలు మీకు అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా మీరేమన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో సలహాలు ఇవ్వగలరు. ఓం శ్రీమాత్రే నమః.